స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా హృదయం బిడ్డలారా? దేవుని మహాకృపను బట్టి మరి ఫిబ్రవరి మాసంలో ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మేమందరం బాగున్నాం. అలాగే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారని సంతోషిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, మీ జీవితంలో దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఎప్పుడు అంటే మీరు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు. దేవునికి దగ్గరగా ఉండటానికి లేదా దగ్గర అవ్వాలంటే మొదట మనం చేయవలసిన పని ఉదయమే లేచి ఆయన సన్నిధిని వెతకాలి. మోకాళ్ళ మీదకి వచ్చి మంచాలు దిగి, పరుపులు దిగి, నేల మీద మోకరిల్లి ప్రభువుకి దగ్గర అవుతే పరిస్థితులను మార్చగలిగిన ఆయన నీకు సొంతమవుతాడు. అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. చూడండి, వాక్యం ఏం చెప్తుందో. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఏమని చెప్తున్నాడు? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీ జీవితంలో మీకు ఒక తలంపు ఉంటుంది. ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండదు. కానీ ఆ తలంపులు నీవు ఎక్కడి వరకు అంటే ఆ ఎదరున్న కొంచెం వరకే. కానీ దేవుని తలంపులు వేరు. ఎలాగా? ఉదాహరణ మీరు చూద్దాం. యోసేపు నీతిగా ఉంటున్నాడు కదా. నీతిగా ఉన్నప్పుడు వరందములు గుంట్లో పడేస్తున్నప్పుడు, ఆ వస్త్రాలు తీసేసినప్పుడు, అమ్మివేసినప్పుడు, బహుశా మన తలంపులు ఎలా ఉంటాయంటే, ఏ గుంట్లో పడేసినప్పుడు దేవుడు కాపాడితే బాగుండు, ఆ వస్త్రాలు తీసినప్పుడు కాపాడితే బాగుండు, దేవుని నమ్ముకుని నీతిగా ఉన్నాను, యోసేపుకి ఏమైంది, అప్పుడు వస్తే బాగుండు అని మన తలంపు. కానీ దేవుని తలంపులు ఏంటో తెలుసా? చిన్నపాటి వస్త్రం కోసం, చిన్నపాటి గోతులో పడేసిన దెబ్బల కోసం, చిన్నపాటి అమ్మేసినటువంటి పరిస్థితి కోసం ఆయన తలంపు లేదు. ఆయన తలంపు ఏముందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అన్నదమ్ములకి, వీళ్ళ పరిస్థితులకి ఆయన కన్న కళ నెరవేరాలి అంటే ఐగుప్తులో ఈయన మంచి వ్యక్తిగా, అధికారిగా నిలబడబోతున్నాడు. అలా నిలబడబోతున్నాడు. ఆయన తలంపు ఏంటంటే ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆయన తలంపు. మన తలంపు ఏంటి? ఈ గొంతులో పడినప్పుడే బాగు చేస్తే బాగుండు. కానీ అక్కడికి వెళ్ళినాక అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని పోషించే స్థాయికి ఐగుప్తు దేశాన్ని అంతటికి ఆహార ప్రధానమంత్రిగా ఉంచబడ్డాడు. కనుక ఈ ఉదయం మీతో చెప్పే మాట ఏంటంటే, ఈ చిన్న గాయాలకి, చిన్న దెబ్బలకి, చిన్న అప్పులకి, లేదా చిన్న చిన్న వాటికి దేవుడు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు, ఇప్పుడు చేస్తే బాగుండు అని నీ తలంపు ఉండొచ్చు, మనుషులు కావచ్చు. కానీ దేవుని తలంపు ఏంటంటే, ఈ చిన్న చిన్న వాటిని తట్టుకుని నీకు పెద్దది ఇవ్వాలి, ఓ మంచి బహుమానం ఇవ్వాలి, ఓ పరిశుద్ధమైన జీవితం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే చిన్న చిన్న ఆలయాన్ని చేయలేకపోతున్నాను, నాన్న నేను లేకపోతున్నాను, ఆఫీసులో అన్ని గొడవలేదు, సమాధానం లేదు, పై అధికారులు మమ్మల్ని ఎంతో టార్చర్ చేస్తున్నాను, ఆయన భరించు. వీటి తర్వాత దేవుడు ఒక తలంపు కలిగి ఉన్నాడు నీ ఎడల. యోసేపులాగా ఆశీర్వదించడానికి, దావీదులాగా దీవించడానికి, ఎస్తేరులాగా ఫలింపు చేయడానికి, ఇలా ఎన్నో తలంపులు ఆయన కలిగి ఉన్నాడు. కానీ కొంచెం మటుకు నువ్వు ఒక కలిగి ఉన్నందుకంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి. మీరు ఒక త్రోవలో వెళ్తారు, ఆ త్రోవ కాదు నా. వాస్తవంగా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు తీసుకొస్తానికి త్రోవ ఉంది. మీరు అనుకుంటారు ఆ త్రోవ ఉంటే ఇటు తీసుకొచ్చేయండి. దేవుని త్రోవ ఏంటంటే ఆ ఎర్ర సముద్రం కూడా తీసుకురావడం. అది నీ త్రోవ వేరు, ఆయన త్రోవ వేరు. అందుకనే మీ త్రోవలు నా త్రోవ వంటి కావు అన్నాడు. ఇదే యెహోవా వాక్కు. కనుక ఆయన తలంపులు ఏంటో కనుక్కో. యోసేపుకు ఆయన తలంపులు తెలుసుకుని వెళ్ళాడు ఆ ప్రయాణం. ఈరోజు నీకు తలంపు, దేవుని తలంపు అర్థం కావట్లా. నీ తలంపుతో ఇట్ట పెళ్ళి అయితే బాగుండు, ఇట్ట మేడ కడితే బాగుండు, ఇట్ట అప్పు పోతే బాగుండు, నీ తలంపు అది.
నో, దేవుని తలంపు కనుక్కో, దేవుని కొరకు నిలబడు, దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయం చక్కటి వర్తమానం చేత మాతో మాట్లాడాం. నిజమే, మా తలంపుల వల్ల మేము నాశనం అయిపోతూ ఉన్నాం. మీ తలంపు మా జీవితంలో నెరవేరినట్లు సహాయం చేయి. చదువుకుంటున్న బిడ్డల్ని, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, సంఘబిడ్డలను దీవించు. అలాగే ప్రభువా, నీకు వందనాలు. గ్రామ సువార్త ప్రారంభిస్తుండగా ప్రభువా, ఈ రోజు నుంచి నీ దివ్యమైన హస్తం మాకు తోడుగా ఉంచి, ఏ గ్రామం వెళుతున్నా ఆ గ్రామంలో నువ్వు నిలబడు, వారితో మాట్లాడు. మేము వట్టివారు, మట్టివారు ప్రభువా, అనేకులు ఆ వర్తమానాలని బలపడినట్లుగా సహాయం చేయి. ఎవరి ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒకవేళ దెయ్యాల చేత పట్టు పీడించబడుతున్న వారు వస్తే విడుదల, రోగాల చేత పట్టు పీడిస్తున్న వారు ఉంటే సమాధాన స్వస్థత, నీవే బలంగా వాడబడు. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అయా మరి కొర్లకొండ గ్రామాన్ని దర్శించి ఆ చుట్టుపక్కల ఉన్న వారికి రావడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.